ఫ్రెండ్స్ ఇదిగోండి మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఒక రేంజ్ లో ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం రొయ్యల బిర్యానీ అయితే చేయబోతున్నాము. ఈ రొయ్యల బిర్యానీ చేసేదానికి కారణం ఏంటంటే ఇదిగోండి, ఈరోజు మన తోటలోకి మన చెర్రీ పావని వీళ్ళిద్దరు అయితే వచ్చారు. అందుకని స్పెషల్గా రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. ఈ రొయ్యలు వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు రొయ్యల గుంటలో అయితే రొయ్యలు పడుతున్నారు. సో వెంటనే వెళ్ళేసి ఒక 4 కేజీలు రొయ్యలు అయితే తీసుకున్నాం అనమాట. దగ్గర ఒలిచిన తర్వాత ఇవి వచ్చేసి మనకి ఒక 3 కేజీలు అలా అయితే వచ్చాయన్నమాట. అంటే వీటికి పొక్కు అన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ పోయిన తర్వాత వీటి కౌంట్ వచ్చేసి 100 కౌంట్. చూడండి బాగున్నాయి రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. ఈ రొయ్యలు వచ్చేసి ఎనామి రొయ్యలు. బిర్యానీ బాగా ఆకలేస్తుంది. సరే చేసేద్దాం రా. ఈ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా కడుగుతున్నాము. రొయ్యల్ని బాగా నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి ఆవగించుకుంటున్నా. ఈ రొయ్యలు ఉడకబెట్టుకునేదానికి వాటర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ రొయ్యల్లో ఉండే నీళ్ళే బాగా ఊరుతాయి అన్నమాట బయటికి. ఇదిగోండి, దీంట్లోనే వాటర్ చూడు ఎలా వచ్చాయో. మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు. కొందరు ఏంటంటే నీళ్ళతో పాటు బాగా ఇనకబెట్టేసుకుంటారు, కొందరు ఏంటంటే నీళ్ళు వంచేసుకుంటారు. నీళ్ళు ఎందుకు వంచేస్తారంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. సో అందుకని అయితే నీళ్ళు వంచేసుకుంటారు. మనం అయితే ఈ రొయ్యల్ని 50% అయితే ఉడికించుకున్నాము. మళ్ళీ ఏంటంటే బిర్యానీలో కుకింగ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి మనం బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. పావని, నీకు మామూలు రైస్ ఇష్టమా బాస్మతి రైస్ ఇష్టమా? అన్న బిర్యానీకి అయితే బాస్మతి రైస్ అన్న, మామూలుగా తినడానికి అయితే అన్నం అన్న. అవును, వాస్తవంగా చెప్పాలంటే బిర్యానీకి బాస్మతి రైస్ అదిరిపోద్ది. ఇప్పుడు మనం అయితే 2 కేజీలు బాస్మతి రైస్ తెచ్చుకున్నాం. రొయ్యల బిర్యానీ రెడీ చేసుకునేదానికి ఇప్పుడు దవరను అయితే పెట్టేస్తున్నాను. నూనె పోసేద్దాం. నూనె వేడెక్కిపోయింది, బిర్యానీ దినుసులు వేసేద్దాం. బిర్యానీ దినుసులు చిటపట్లు ఆడిచ్చేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేస్తున్నా. వీటిని బాగా ఎర్రగా వేయించుకుందాము. ఎర్రగడ్డలు బాగా వాడిపోయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. టమాటా ముక్కలు, స్టార్టింగ్లో మన రొయ్యలు బాగా కడగా ఉండేవి, ఉడికిన తర్వాత చూడండి చాలా తక్కువ అయిపోయాయి. ఇప్పుడైతే మసాలా మొత్తం రెడీ అయిపోయింది, రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు వేయంగానే కళ్ళు వచ్చేసింది అసలు. ఉప్పు, కారం,
పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, స్పెషల్ బిర్యానీ మసాలా, మన ఒరిజినల్ ఘాటు కోసం మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, అన్ని పొళ్ళన్నీ వేసాను. ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాము. కసూరి మేతి. నువ్వు మసాలా వేయలేదు కదా, ఇప్పుడు ఈ మావ టేస్ట్ చూస్తానా? చూడు మావా, పోయి తీసుకో. కాలుతా, జాగ్రత్తగా తీసుకో. కాలుతుందా? కాదులే, పట్టుకో మావా, నోట్లో వేసుకో కతక్కని. కాలట్లా వేసుకో కతక్కని. ఎట్టుందా? అది ఇంకా బిర్యానీ అదిరిపోద్ది. కానీ మామూలుగా ఒక చైర్కి 3 లెక్కన పోస్తాము. సో ఇప్పుడు మనకి టమాటా గ్రేవీ అంతా ఉంది కాబట్టి 1కి 2 లెక్కన అయితే పోస్తున్నాం అనమాట వాటర్. అలాగే బియ్యం కూడా నానున్నది. బాగా తెలుతా ఉంది. మనం చేసుకున్న మసాలా, పోసిన వాటర్ అన్నీ బాగా తెలుతా ఉన్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. నిమ్మరసం పిండేద్దాం. పవనే ఎట్టుంది పవనే చూస్తుంటే మన బిర్యానీ? అన్న చూస్తుంటే నవ్వురిపోతుందన్న, తింటే అమృతం లాగా ఉంటది. ఒక పక్క ఉడుకుతుంటే ఒక పక్క ఉడికింది తీసుకొని తింటుంటే సరిగ్గా ఉంటది. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. రే పవన్ చెర్రీ ట్రాండా డెంగల్గా వేస్తానా? ఏమన్నా పిలిచావు? ఒక్కసారి పైన చూడండి. టెంకాయలు పిల్ల కాస్తున్నాయన్నా. ఆన్లైన్లో కోకోనట్ ఓపెనర్ అని చెప్పేసి ఒక 2 లైట్ తీసుకున్నాను. మామూలుగా ఇక్కడ వేసేద్దాంలే హోలో. దీన్ని ఓపెన్ చేయకుండా ఇక్కడ వేసేద్దాం హోలో. పడుతుందిలే చూద్దాం. ఉరి ఏంది మా ఇటు పడిపోయింది హోలా? తిరగతుంది. ఎందుకు తిరగదు? ఇప్పుడు తిప్పుతా ఉండు. ఓకే, చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా ఓపెన్ అయింది అనమాట. లేతకాయ కాబట్టి ఈ మాత్రం ఓపెన్ అయింది. అదే ఇక్కడ కానీ నేను కొట్టుంటే ఇంకా నీట్గా వచ్చిండేది అనుకుంటా. ఇదో చెరి మా తాగు. సరే, పావని కోసం దీన్ని ఇక్కడే ఓపెన్ చేద్దాం. ఈ కాయ వచ్చి పావని కోసం. దీన్ని వచ్చి పైన తొక్కు తీసి ఇక్కడైతే ట్రై చేద్దాం. అబ్బా, నీళ్లు పొంగుతున్నాయి కదా పావని. ఉరి ఇది ఇంకా భలే వచ్చింది కదరా. భలే అంటే భలే ఓపెన్ అయింది. అబ్బా భలే ఉందన్న, ఒకసారి తాగిస్తా. కొట్ట దాగాల, ఆపకూడదు. నాకు ఈ ప్రోడక్ట్ అయితే వర్త్ అనిపించింది. ఎవరైనా దీని గురించి చెక్ చేయాలనుకుంటే ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. అలాగే సైడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతారనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఒక రేంజ్లో ఉన్నది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం చేసుకున్న రొయ్యల బిర్యానీ అదిరిపోతా ఉంది. ఏరా చిరిమావా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్న. ఇందుకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న. పెట్టు తిందాం. మనం ముందుగానే పెరుగు పులుసు అయితే రెడీ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి పెరుగు పులుసు. నీకమే పావని పెరుగు పులుసు తిందో, అలాగే నెయ్యి కడి తింది అనమాట. కానీ మా తిని ఎలా ఉందో చెప్పు పావని. ఎందుకని కానీ స్టార్ట్ చేయి. అబ్బా పెరుగు పులుసు కాకుండా ఉత్తది కలుపుకొని తిన్నా ఎట్టని చెప్పదా.
పెరుగు పులుసు కలుపుతుంటే ఒక రేంజ్లో ఉంది. సరిగ్గా ఉందన్న. రొయ్య ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక రొయ్య ముక్క తీసుకొని కొంచెం ఎర్రగడ్డ ముక్క కొంచెం రైస్ పెట్టుకొని అబ్బా ఇటు తిన్నాం అనుకో. వేరే లెవెల్. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే మరి కుకింగ్ వీడియోస్ అయితే చేద్దాం. ఉంటాం. బాయ్ బాయ్.